రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు బర్త్డేకు స్మాల్ ట్రీట్ ఇచ్చిన జక్కన్న నెక్స్ట్ గిఫ్ట్ కోసం నవంబర్ వరకు వెయిట్ చేయమని చెప్తున్నాడు. మరి అప్పటి వరకు ఆగాలంటే అప్డేట్స్ ఉండాలి కదా. RRR తర్వాత జక్కన్న చేతికి చిక్కిన హీరో మహేష్ బాబు ఇక 4-5 ఏళ్లు లాక్ అవ్వాల్సిందే. రాజమౌళితో ప్రాజెక్టు కాబట్టి ఏం పర్వాలేదని ఫీల్ అవుతున్నారు మహీ ఫ్యాన్స్. ఎప్పట్లాగనే జక్కన్న తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు, కానీ అప్డేట్స్ ఇవ్వడం లేదు. మొన్న మహీ బర్త్డేకు స్మాల్ ట్రీట్ ఇచ్చిన జక్కన్న నవంబర్లో చోటా మీల్స్ పెడతానని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు జెన్ 63 అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న అడ్వెంచర్ థ్రిల్లర్ జెన్ 63 ఈ ఏడాది తొలి సగంలో స్టార్ట్ అయింది. 1000 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో 3 కీలకమైన స్కెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అయితే నెక్స్ట్ స్కెడ్యూల్ కెన్యాలో జరుపుకోవాల్సిండగా రాజకీయ ఘర్షణల కారణంగా వాయిదా పడింది. కానీ రీసెంట్లీ ప్రొడ్యూసర్స్ కేఎల్ నారాయణ కీలక అప్డేట్ పంచుకున్నారన్నది సమాచారం. సెప్టెంబర్ 3వ వారం నుంచి కెన్యా రాజధాని నైరోబీ, టాంజానియాలోని సుందరమైన ప్రదేశాల్లో యాక్షన్ ప్యాక్డ్ స్కెడ్యూల్ జరుగుతుందని నిర్మాత వెల్లడించారని టాక్. రాబోయే స్కెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట రాజమౌళి. భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రం 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇవన్నీ తెలియాలంటే నవంబర్లో జక్కన్న పంచుకోబోయే గ్లింప్స్తో క్లారిటీ రానుంది.